హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, రాత్రి ఈవినింగ్ పూట 5 గంటల కానించి ఉదయం 11 వరకు వర్షము సన్నగా పడతానే ఉంది. ఇంకా సరేననేసి ఉదయాన్నే లేవగానే వాకిలి దగ్గర బీభత్సంగా బురద, కాలువలు నిండిపోయి పైకి వచ్చేసాయి, రోడ్డు పైకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. వాటర్ అనేది సైడ్ కాలువలు నిండిపోయి ఈ గల్లీ మొత్తం చెరువులాగా అయిపోయింది, చండాలంగా ఉంటుంది. ఇంకా సరేననేసి నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి, వర్షం నీళ్ళన్నీ. ఇంకా చూడండి వాకిలి అనేది ఎంత ఇదిగా ఉందో. సరేనని గబగబా వాకిలి అంతా చింపి వాష్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసాము. చాలా మురికి అదంతా పొర్లిపోయి వచ్చేసాయి. సరేనని వంట చేద్దామనేసి కోడిగుడ్లు చాలా మంచిది ఫ్రెండ్స్. గుడ్లతో పెద్దుల్లిపాయలు వేసి గుడ్డు కారం చేస్తున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తేనే కొంచెం ఇంట్లో ఈ వర్షానికి ఏం చేయాలో తెలియక ఇదే విధంగా త్వరగా కావాలి అనేసి చేసాము. పెద్దుల్లిపాయలు 1/2 కేజీ తీసుకొని సన్నగా అడ్డంగా పొడవుగా తరిగాము. తరిగినాక గబగబా చకచకా చేస్తున్నాను. ఇంకా సరేనని వాటిని చిన్న చిన్న ముక్కలుగా అవుతాయనేసి కటింగ్ అయినాక చేత్తో విడివిడిగా తీసాను. ఉల్లిపాయ పొట్టు తీసి అటువైపు ఇటువైపు తీసి పొట్టు తీసి కడిగి సన్నగా పొడవుగా అడ్డంగా తరిగాను. ఇంచి పీసులుగా కట్ చేశాను. 1/2 కిలో. ఒక 5 కోడిగుడ్లు ఉప్పు వేసి వాటర్ వేసి ఉడుకుతున్నాయి కోడిగుడ్లు. 10 నిమిషాల సేపు అయింది పెట్టేసేసి. ఇంకా సరేననేసి లెగిసేసరికి ఈ వానకి చీదరగా ఉండేసి గుడ్డు కారం చేద్దాము పెద్దుల్లిపాయలు వేసేసి అనేసి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, చేయండి, ఇండు దాకా చూడండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నిన్న మొన్న పెట్టిన వీడియోస్ అసలు చూడలేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా సరేననేసి ఇవి పెద్దుల్లిపాయలు చక్కగా బాగున్నాయి. వాటర్లో వేసేసి అంగుళం సైజులో తీసుకొని కట్ చేశాను. కటింగ్ చేసినాక కోడిగుడ్లు ఎగ్స్ ఒక చాకుతో కట్ చేసుకోవాలి. చేసుకున్నాక 5 కోడిగుడ్లు కోడిగుడ్డు నిండి మునిగిందాకా వాటర్ వేసుకొని ఉప్పు వేసి ఉడకనిచ్చాను. ఆ తర్వాత ఈతల స్టవ్ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను. ఎండుమిర్చి, పచ్చిపప్పు, సాయిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేగనివ్వాలి. వేగనిచ్చినాక పెద్దలపాయ ముక్కలు మనం సన్నగా నైస్గా తరిగినవి 1/2 కేజీ వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం అన్నంలోకి తినడానికి కొంచెం ఎక్కువే తింటాము, అందుకనేసి ఎక్కువ వేసాను పెద్దలపాయలు. 5 కోడిగుడ్లు వేసుకున్నాం కదా, ఇవి ఇందులో వేసేసి తాలింపులో వేసేసి తగినంత ఉప్పు వేసుకొని బాగా మూత పెట్టేసేసి మూత పెట్టి దానిపైన వాటర్ కూడా వేసి మగ్గనివ్వాలి. మూత పైన లేదు అంటే మామూలుగా మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల సేపు లోలో ఉంచేసి మీడియం సైజులో ఉంచేసి మగ్గనిచ్చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉప్పు తగినంత వేసుకోవచ్చు, ఎందుకంటే కల్లుప్పే వేసాను. రాళ్ళుప్పు వేసాము అయినా కరిగిద్ది, ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ అనేది బయటకు వస్తాయి. తగినంత పసుపు వేసాము. పసుపు వేసి గరగర తిప్పుతూ 10 నిమిషాల సేపు దాకా మగ్గనివ్వాలి, మీడియం సైజులో ఉంచేసి. లేదు అనుకుంటే మూత పెట్టి మూత పైన వాటర్ పోసి లోలో ఉంచేసినా మగ్గిపోయిద్ది. అదొక పద్ధతి. ఈ గుడ్లు 10 నిమిషాల సేపు అయింది పెట్టేసేసి ఉడికాయి ఫ్రెండ్స్. సరేననేసేసి మరలా మూత తీసి పెద్దలపాయ ముక్కలు మరలా కలుపుకున్నాము. మరలా కలుపుకుంటే చక్కగా మగ్గాయి ఫ్రెండ్స్. మగ్గినాక మూత పెట్టి వేసేసి సిమ్లో పెట్టేసేసాము. ఇవి ఉడికాయి, కోడిగుడ్లు ఉడికితే చల్లటి వాటర్లో వేసుకొని
డికాషన్ వడగట్టే వల ఒకటి తీసుకొని వేడిగా ఉంటాయి. మూత పెట్టి నీళ్లు తీయాలంటే కాలుతా ఉంటుంది చెయ్యి. అందుకనేసి మనం టీ వడగట్టుకుంటాం కదా, ఆ గెరిటతో తీసుకొని చల్లటి వాటర్లో వేసుకున్నాము. వేసుకున్నాక 2 నిమిషాలు ఉన్నాక ఆ పొరుటు అనేది త్వరగా వచ్చేసిద్ది, నీట్గా తొందరగా వచ్చేసిద్ది. అటు సైడ్న పెద్దలపాయ ముక్కలు మగ్గి ఉన్నాయి. అందుకనేసేసి నేను తర్వాత కర్రీ చేసుకుందామని సొరకాయ ముక్కలు, అనపకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు చేసుకున్నాను వేరే కర్రీ చేయడానికి. సరేననేసి ఇవి వాటర్లో వేసుకున్నాము కోడిగుడ్లు. అవి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్, కొంచెంసేపు తర్వాత చేయాలి అని. ఇవి చల్లటి వాటర్లో వేసుకొని గుడ్లుని ఒలుచుకోవాలి. ఒలుచుకుంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. గుడ్డు చాలా మంచిది. ప్రతి ఒక్కరు ఉడకబెట్టిన కోడిగుడ్డు తినచ్చు. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తినచ్చు ఫ్రెండ్స్. ఇదే విధంగా కర్రీ చేసుకొని ఏదో రూపంగా తినచ్చు. ఆయిల్ వేసుకొని గుడ్లు ఒలుచుకోవాలి. పొరటు ఆయిల్ వేసుకున్నాక ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడి అయినాక గుడ్లు పొరటు అనేది తీసుకోవాలి. తీసుకున్నాయి ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని 4-5 ఘాట్లు పెట్టుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఫ్రెండ్స్, చందమామని ఒక గిన్నెలోకి వేసుకొని లోపల ఉన్న ఉడికిన చందమామని గిన్నెలోకి వేసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. చందమామతో డైరెక్ట్గా వేస్తే ఫ్రెండ్స్ ఆయిల్లో పొంగు వచ్చేసిద్ది. అందుకనేసి లోపల చందమామలన్నీ నేను గిన్నెలో వేసుకున్నాను, తర్వాత వేసుకోవచ్చు. అందుకని ఇవి కొంచెం సేపు వేడి చేసుకొని కొంచెం 2 నిమిషాల సేపు మగ్గనిచ్చుకుంటే రుచిగా ఉంటుంది కోడిగుడ్డు తినేటప్పుడు. అందుకనేసి ఇదే విధంగా ఆయిల్లో ఒక 5 నిమిషాల సేపు వేగనిచ్చాను కోడిగుడ్డుని. పెద్దలపై కారం వేసుకొని తింటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. గుడ్డు కారం, ఉల్లిపాయ గుడ్డు కారం ఫ్రెండ్స్, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరు తినచ్చు కోడిగుడ్డు అనేది. ఇది ఒక 5 నిమిషాల సమయం పట్టింది. అవన్నిటిని మనం ముందుగా పెద్దలపాయ ముక్కల్ని వేయించి పక్కన ఉంచామా, సిమ్లో పెట్టేసి ఉంచాము. అవి కూడా వేగాయి. వేగాక ఈ మొత్తం వేసుకొని ఆ చందమామలు కూడా వేసుకొని కారం వేసుకొని రుచికి తగినంత గొడ్డు కారం ఫ్రెండ్స్ వేసుకొని, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ సమయాన వేసుకొని కలుపుకోవాలి. అడుగుదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈ పిల్లలు కూడా తినొచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి. ఇదే విధంగా తయారు చేసుకుంటే ఈ వర్షానికి ఏమి తినబుద్ధి కావట్లేదు. ఇంకా సరేననేసి ఎగ్స్ తెప్పించేసి త్వరగా రైస్ వండేసేసి రైస్లో వేసుకొని తినొచ్చులనేసి ఇప్పుడు వేస్తున్నాను. ఈ సమయాన లోపల చందమామ ఉడికించినవి 2 రకాలుగా చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఘాట్లు పెట్టి వేయించుకోవచ్చు. లేదు అంటే కనుక ఇదే రూపంగా వీడియోలో చూపించిన విధంగా గుడ్లుని కొంచెం కొంచెం తీసి వేయించుకొని కూడా వేసుకోవచ్చు, కట్ చేసుకొని చిన్న చిన్నగా. ఆ తర్వాత తగినంత కొత్తిమీర వేసుకొని చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రుచికరమైన పెద్దలపై గుడ్డు కారం రెడీ అయింది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.